కొందరికి ఇక ఆ కార్ వెళ్ళిపోయిన తర్వాత ఈ కార్ తీసుకున్నామనమాట. అదేనండి మహేంద్ర థార్. ఇది ఇక కర్నూలు నుంచి తీసుకొచ్చాం. ఇక తీసుకొచ్చిన రోజు రాత్రి తేజ్ బాబు సెలబ్రేషన్ చేయాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుపట్టాడు. కేక్ తేవాల్సిందే అన్నాడు. ఇక అందుకని కేక్ తీసుకొచ్చాడు తమ్ముడు. ఇక కేక్ తీసుకొచ్చినాక చిన్న పిల్లలు వాళ్ళిద్దరూ కేక్ కట్ చేసుకుంటే బావుంటుంది కదా! అని ఇక వాళ్ళిద్దరూ కేక్ కటింగ్ చేశారనమాట. ఆ తరువాత ఇక శ్యామలమ్మ గుడికి తీసుకెళ్ళి కార్‌ని పూజ చేయించాము. ఇదిగోండి శ్యామలమ్మ గుడి. నేను ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. సో, వీడియో మొత్తం క్యాప్చర్ చేశానండి. నిజంగా చాలా చాలా బావుంది. అందరూ చూడాల్సిన టెంపుల్. కైకలూరులో శ్యామలమ్మ టెంపుల్. మీరు కూడా ఈసారి కైకలూరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా అమ్మని చూసి రండి. చాలా చాలా బావుంటుంది. మాత అయిన పార్వతీదేవికి అనేకమైన పేర్లు కదండీ! సో, కైకలూరులో శ్యామలమ్మ దేవిగా పిలిపించుకుంటుందనమాట అమ్మవారు. సో, దేవాలయం చూసారా? చక్కటి ఆర్కిటెక్చర్‌తో చాలా చాలా బావుందనమాట. సో, శివుడు, పార్వతి ఉన్న టెంపుల్ అనమాట. అంటే 3 శివలింగాలున్నాయండి. సో, అందుకని ధ్వజస్తంభాలు కూడా 3 ధ్వజస్తంభాలున్నాయి. అమ్మవారికొకటి. 4 ధ్వజస్తంభాలు ఉన్నాయనమాట. ఇదిగోండి ఇక ఈ పట్టిక వచ్చేసేసి ఆలయంలో జరిగే పూజలకి ఎంతెంత రుసుములు తీసుకుంటారో ఈ విధంగా పట్టిక ఉందనమాట. అది కూడా క్యాప్చర్ చేశాను చూడండి. ఆ రోజున చెప్పాను కదా! ఒక ఆంటీ గౌరీ శంకర్‌లో పూజ చేసుకుంటున్నారని. అక్కడ పూజ జరుగుతున్న హడావిడి అనమాట అక్కడంతా. సో, మేము పూజ చేయించుకున్నాము. పూజ అష్టోత్తరం, సహస్రనామము అలాగే కుంకుమార్చన కూడా చేయించిన తరువాత కార్‌కి పూజ చేయించామనమాట. ఇక కార్ పూజ మాత్రం చాలా చాలా బాగా జరిగిందండి. చాలా చేశారు. అష్టోత్తరం, సహస్రనామం, కుంకుమార్చన కూడా చాలా చేశారు. అంటే ఈ ఈ రోజుల్లో నేను అంత చక్కగా పూజ జరగటం అయితే చూడటం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా, చాలా ఓపికగా ప్రతి పూజని చాలా బాగా చేశారనమాట. సో, పూజా విధానం కూడా చాలా చాలా నచ్చింది. మన వాహన పూజ చేయించాలి అనంటే మాత్రం కంపల్సరీగా కొంచెం ఓపిక చేసుకొని అక్కడికెళ్ళి పూజ చేయించుకుంటే చాలా బావుంటుంది అనే ఫీలింగ్ నాకు అనిపించింది. చాలా నచ్చింది. పూజ చాలా చేయించారు పంతులు గారు. సో, ప్రతి తంతు కూడా చాలా విధి విధానంగా చక్కగా చేయించారు. చాలా నచ్చింది నాకు పూజ. సో, మీరు కూడా ఈసారి కైకలూరు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ దేవస్థానాన్ని దర్శించుకోండి. చాలా చాలా బావుంది దేవాలయం మొత్తం. సో, ఈ విధంగా మేము కార్‌కి పూజ చేయించుకున్నామనమాట. ఎంతైనా కొత్త వాహనము మన ఇంటికొచ్చింది అంటే కంపల్సరీగా పూజ చేయించుకుంటే మంచిది కదండీ! సో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం రోడ్డు ప్రయాణం సాఫీగా సాగాలి. ముందు ఆ దేవుడికి మనము దండం పెట్టుకొని, ఆ దేవుడి దగ్గర పూజ చేయించుకుంటే ఇంకా బావుంటుంది అనే ఫీలింగ్ అనమాట. అయితే నాన్నగారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చారు. అలాగే డ్యాడీ కూడా దగ్గరుండి చక్కగా పూజ చేయించారనమాట. సో, ఈ విధంగా పూజ జరిగింది. కారు పూజ. సో, అందరూ కూడా కారు పూజ అన్నారు. పూజ పెట్టలేదు అని కూడా కామెంట్ చేస్తున్నారు. సో, అందుకని ఇదిగోండి కారు పూజ. అయితే ఫుల్ స్క్రీన్ పెట్టామనుకున్నాము. ఇది ఫుల్ స్క్రీన్ రాలేదు. హాఫ్ స్క్రీనే వచ్చింది. సో, అందుకని చెప్పేసేసి ఇక ఇట్లా అంటే నేను ల్యాండ్‌స్కోప్‌లోనే పెట్టాను అనుకున్నాను. కొన్ని కొన్ని నార్మల్ స్ట్రెయిట్‌గా పెట్టాము. బట్ ఇది ల్యాండ్‌స్కోప్‌లో రాలేదు కొన్ని వీడియోస్. సో, ఇట్లాగా అంటే ముందు చూసుకోవాల్సింది చూసుకోలేదు. దానివల్ల ఇలాగా స్మాల్ స్క్రీన్‌లో వీడియో వస్తుంది. సో, ఈ విధంగా కార్‌కి పూజ జరిగిందనమాట. ఇక ఇక్కడి నుంచి కొల్లేటికోట వెళ్ళాము. సో, కొల్లేటికోటలో కూడా చక్కగా పూజ అదంతా జరుపుకున్నాము. ఇక అమ్మ, నాన్న, నేను, లౌషిక్, తేజు వెళ్ళాము. మౌనికకి కాలు బాలేదని చెప్పి ఇక తమ్ముడు, మౌనిక రాలేదనమాట. సో, ఈ విధంగా కార్‌కి పూజ జరిగింది. సో, మీరందరూ కూడా కంపల్సరీగా కైకలూరు కనుక వెళ్తే శ్యామలమ్మ గుడికి, అలాగే కొల్లేటికోటలో పెద్దింట్లమ్మవారి గుడికి కూడా కంపల్సరీగా విజిట్ చేయండి. చూడాల్సిన దేవస్థానాలు మన విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే అటు ఇటుగా 120 కిలోమీటర్స్ అయినా సరే నిజంగా ఒక్కసారి మన లైఫ్‌లో దర్శించుకోవాల్సిన దేవాలయాలండి. చాలా చాలా బావున్నాయి. సో, అంటే నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ వెళ్ళలేదు. నేనే కాదు అమ్మ కూడా ఇప్పటి వరకు చూడలేదంట శ్యామలమ్మ తల్లి టెంపుల్. సో, ఫస్ట్ టైమ్ అయినా అమ్మ మాకు ఆశీర్వదించి ఈ విధంగా ఈ ఆంటీ ద్వారా పసుపు, కుంకుమ అందించారని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నిజంగా అమ్మ ఆశీర్వాదమే కదండీ ఏదైనా మనకి దక్కాలంటే. సో, మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇంకా నచ్చితే షేర్ చేయండి.